నేను కరీంనగర్‌కి బ్రైడల్ మేకప్ అండ్ రిసెప్షన్ మేకప్ చేయడానికి రిసార్ట్‌కొచ్చాను. నా క్లయింట్ యూకేలో ఉంటారు. తనొచ్చేసి 6 మంత్స్ నుంచి పేజ్ ఫాలో అవుతున్నారంట. రెగ్యులర్‌గా నా రీల్స్ చూస్తూ ఉంటారంట. స్వప్న గారు తన మ్యారేజ్‌కి నాతోనే రెడీ కావాలని గట్టిగా ఫిక్స్ అయిపోయారంట. స్వప్న గారి ఫోన్ ఖరాబ్ అవ్వడం వల్ల నా కాంటాక్ట్ మిస్ అయిపోయిందంట. అండ్ నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కూడా మర్చిపోయారంట. ఓన్లీ సోనియో ఏదో నేమ్ సేవ్ అయితే ఉండేనంట. చాలా రోజుల నుంచి వెతుకుతూ ఒకరోజు మళ్ళీ నా రీల్ కనిపించిందంట. వెంటనే ఆలోచించకుండా నాకైతే కాల్ చేశారు. ఆ కాల్‌లో మాత్రం 2 అవర్స్ కంటిన్యూగా చాలా బాగా మాట్లాడారు. ఇంకా నా గురించి మాత్రం చాలా అంటే చాలా పొగుడుతూ చెప్తున్నారు. సోనీ నీతో చేయించుకోవాలని చాలా డ్రీమ్ ఉందిరా నాకు. నన్ను మాత్రం చాలా బాగా రెడీ చేయాలి చూడు నువ్వు అని చెప్పేసి. నేను కూడా తనని అంతే ఎక్సైట్మెంట్ తో రెడీ చేయాలని అనుకున్నాను. తనకు నెయిల్స్ కూడా మేమే పెట్టించాము అండ్ మెహందీ కూడా మా టీమే వెళ్ళి పెట్టారు. వెళ్ళగానే స్వప్న గారిని అయితే నాకు చూడాలనే ఎక్సైట్మెంట్ అయితే చాలా ఉండే. తన కాల్ లో అయితే చాలా బాగా మాట్లాడారు కాబట్టి నాకు వెంటనే వెళ్ళి చూశాను. బిగ్ డే కి ప్రిటీగా రెడీ చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే. ఇంకేం చేస్తా కాకపోతే రిసార్ట్ లో ఫుల్ రెయిన్ పడింది. అసలు చెప్పుకోలేను. నార్మల్ గా బయట లాగా రిలాక్స్ అవుతుంటే మొత్తం వర్షం పడుతూ నిండిపోయింది. నేనైతే ఫుల్ గా తడిచిపోయా. వాళ్ళు డోర్ వేసుకున్నారనమాట. డోర్ కొడితే కూడా ఎవరు ఓపెన్ చేయట్లేదు. ఆ రెయిన్ లో మాత్రం ఓ రేంజ్ లో ప్రాబ్లమ్స్ అయితే మేము ఫేస్ చేసాం. ఇంకా రూమ్స్ లోపలికి కూడా వాటర్ వచ్చేసాయి. ఆ సగం లెగ్స్ వరకు వచ్చేసాయి. ఇంకా మేము ఇంకా ఎక్కువగా టెన్షన్ పడ్డాం. 2-3 అవర్స్ అయితే అక్కడే అయిపోయింది. తన మ్యారేజ్ వచ్చేసి 3 AM కి మార్నింగ్. ఏం చేస్తాం, ఆల్రెడీ మొత్తం టైం అంతా వాటర్ దగ్గరే అయిపోయింది. ముహూర్తం టైం కి 10 minutes లోనే మేక్ ఓవర్ అయితే చేశాను. ఇంకా రిసెప్షన్ మేకప్ అన్న బాగా చేద్దామని చేశాను ఇలాగా.